జనరల్ ఎలక్షన్స్కు ముందు మహాసేన రాజేష్ సడన్గా యూటర్న్ తీసుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ గారిపై విషం చిమ్ముతూ యూట్యూబ్ వీడియోలు చేసిన విషయం తెలిసిందే. అయితే మహాసేన రాజేష్ ఎందుకింత సడన్గా విచిత్రంగా ప్రవర్తించాడు అనే విషయమై ఎంతోమంది ఎన్నెన్నో కారణాలు చూపుతూ వీడియోలు చేశారు. కొంతమంది రాజకీయ పరిశీలకులు ఏమన్నారంటే, వచ్చిన ఎమ్మెల్యే సీటు చేజారిపోవడంతో డిప్రెషన్కు లోనైన మహాసేన రాజేష్ పాపం ఉక్రోషంతో పవన్ కళ్యాణ్ గారిపై విషం చిమ్ముతూ వీడియోలు చేశాడు అన్నారు. కొంతమంది ఇంటలెక్చువల్స్ ఎలక్షన్స్కు ముందు మహాసేన రాజేష్ వైఎస్ఆర్సీపీతో ప్యాకేజ్ మాట్లాడుకుని వారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వీడియోలు చేశాడు అన్నారు. ఇంకొంతమంది డీప్ థింకర్స్ గతంలో మహాసేన రాజేష్ జనసేనలోకి ఎంటర్ అవుదామని చూశాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు. అదేవిధంగా జనసేన పెట్టే పబ్లిక్ మీట్స్కి మహాసేన రాజేష్కు ఆహ్వానాలు అందలేదు. అందుకే మహాసేన రాజేష్కు ఈగో హట్ అయింది. అందుకే టైం చూసుకుని పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొడుతూ వీడియోలు చేశాడు అని విశ్లేషించారు. కానీ ఇవన్నీ కూడా ట్రాష్. అసలు నిజం వేరొకటి ఉంది. ఆ నిజంలో భయంకరమైన స్ట్రాటజీ ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ స్ట్రాటజీ రచించిన వారు నారా లోకేష్ అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నారా లోకేష్కు ఒక భయం ఉండిపోయింది. ఎలక్షన్స్ అనంతరం పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా సీఎం పోస్టు డిమాండ్ చేస్తారనే ఉద్దేశం నారా లోకేష్ గారికి ఉంది. అందుకే ఎలక్షన్స్కు చాలా ముందుగానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎలక్షన్స్ అనంతరం చంద్రబాబు నాయుడు గారే సీఎం అని ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే మహాసేన రాజేష్ ద్వారా తాను అనుకున్న స్ట్రాటజీస్లో ఒక భాగాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే, మహాసేన రాజేష్ చేసే ప్రతి వీడియోలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను ఆయనకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. మరి దీనివల్ల నారా లోకేష్కు లాభం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చెయ్యక తప్పనిసరి పరిస్థితి ఏర్పడ్డప్పుడు బీసీ ఎస్సీ వర్గాలను పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ఉద్దేశం ఏమైనా ఉండి ఉండవచ్చు. అంతేకాదు, జనసేన పార్టీని బలహీనపరిచే కుట్ర కూడా ఇందులో దాగి ఉంది అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. ఇంతకీ నారా లోకేష్ మహాసేన రాజేష్ ద్వారా జనసేన పార్టీని బలహీనపరిచే కుట్రకు పాల్పడుతున్నారు అనడానికి కొన్ని బలమైన సాక్ష్యాలు కనబడుతున్నాయి. అవేమిటంటే, ఈ క్షణం వరకు కూడా మహాసేన రాజేష్ను టీడీపీ నుండి సస్పెండ్ చెయ్యలేదు. ఇక రెండవ సాక్ష్యం, టీడీపీ కార్యకర్తలే స్వయంగా రన్ చేస్తున్నటువంటి పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్ ఎందులోనూ కూడా మహాసేన రాజేష్ను క్రిటిసైజ్ చేస్తూ వీడియోస్ చేయలేదు. కోర్స్ కొంతమంది టీడీపీ సింపథైజర్స్ ఉన్నారు. వారు తమ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం కోసం మహాసేన రాజేష్కు వ్యతిరేకంగా వీడియోస్ చేశారు. కానీ మనం చెప్పుకుంటున్నది హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నారా లోకేష్ గారికి కుడి భుజం లాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ నుండి మహాసేన రాజేష్కు వ్యతిరేకంగా ఒక్క వీడియో కూడా రాలేదు. అయితే పాత రోజులకు కాలం చెల్లిందని చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడుద్దామని ప్రయత్నిస్తే టీడీపీ భూస్థాపితం అవుతుందని జన సైనికులు అంటున్నారు.